హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్ని చాలా సంతోషంగా ఉందండి. బాలరాజుతో ఆడుకుంది, కావేరితో వంట చేయాలని సాయం చేసింది. ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం జరిగిందో. వదినమ్మ ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది కదన్నా, అందుకే ఆరతీద్దాం అనుకున్నా. లేదమ్మా, నాన్నకు నేను దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, బతుకు దిష్టి, వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. ముందు పెట్టి రాను మంచినీళ్ళు. నువ్వు తెచ్చావేంటి? నాన్న వాళ్ళ ఇంటికి వచ్చిన నువ్వు నేను తెక ఇంకెవరు తెస్తారు? తీసుకో. అలా చూస్తున్నావు, తీసుకో. ఏంటి నాన్న అలా నిలబడ్డావు? ఇక్కడ రా, ఇక్కడ కూర్చో. ఈ ముగ్గురిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుందన్నా. అమ్మ చాలా వేడిగా ఉంది. ఏం లేదమ్మా, బయట చాలా వేడిగా ఉంది కదా, ఏమన్నా కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? ఇష్టం లేదు. అమ్మ, నాకు నాన్నకి ఎలా పరిచయం అయింది తెలుసా? అలా పరిచయం అయిందమ్మా నాకు. సరే వెళ్దాం. అప్పుడే వెళ్దామా అమ్మ? వచ్చి చాలాసేపు అయింది కదా. సరే లంచ్ చేసి వెళ్దామమ్మా. అమ్మ రాక రాక ఇంటికి వచ్చింది. లంచ్ చేసి వెళ్ళు అని చెప్పడానికి రాలేదా నాన్న? చెప్పాను కావేరి, ఒక అర్ధ గంటలో నేను వంట చేసేసాను, తిని వెళ్ళండి. అక్కర్లేదు, నేను ఇంటికి వెళ్ళి తింటా. తప్పమ్మా, అలా అనొద్దు. నువ్వే కదా చెప్పావు ఎవరైనా అన్నం తిని వెళ్ళు అంటే అలా చెప్పొద్దని. నాన్న అన్నం తిని వెళ్ళు అంటే వద్దంటావేంటి? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా కోసం ఒప్పుకో అమ్మా, ప్లీజ్ అమ్మా నా కోసం ఒప్పుకో. సరే అండి. దేవేందర్ వర్మ ఇల్లు ఇదేనా? అవును, నేనే దేవేందర్ వర్మని. మీరా? సరే, ఈయన కాదు, వెళ్ళిపోదాం. సారీ అండి, దేవేంద్ర వర్మ మాకు తెలిసిన ఆయన ఉండే, అతని కోసం అని వెతుకుతున్నాం. సరే అండి. దేవేంద్ర వర్మ దొరకట్లేదు, ఎక్కడున్నాడో ఏంటో. బాలరాజు వాళ్ళ ఇల్లు ఇక్కడనే కదా? అవును. సరే, వాని దగ్గరికి వెళ్దాం. నిజంగా వాడేందుకు గుర్తుకొచ్చాడు నీకు? అంటే దేవేంద్ర వర్మ గురించి వెతుకుతున్నాం కదా, అందుకోసం ఒకసారి వాడిని అడిగితే అయిపోతుంది కదా అని. హోలీ రోజు కావేరి మీద అటాక్ జరిగింది, అలానే గుడిలో గిట్ట అటాక్ జరిగింది. ఆ దేవేంద్ర వర్మనే చేయించిందని ఒకసారి బాలరాజుకి వెళ్ళి చెప్దాం. వాడు ఏం చెప్తాడో చూద్దాం. ఓకే, దేవేందర్ వర్మ అడ్రస్ చెప్పలేకపోతే కావేరి రూపంలో ఉన్న ఉషాకి ప్రమాదం అని చెప్దాం. అప్పుడన్నా చెప్తాడేమో. నాన్న రాక రాక అమ్మ వచ్చింది కదా, నోటి తీపి చేయాలని లేదా? సరే చిన్ని, ఏ స్వీట్ తినాలని ఉంది చెప్పు. నీ క్యారెట్ హల్వా బాగా చేస్తావు కదా నాన్న, అది చెయ్యి. చిన్ని, నాకు స్వీట్ వద్దు, ఆటొద్దు, తొందరగా వెళ్దాం. వద్దమ్మా, వెళ్ళిపో. నాన్న క్యారెట్ హల్వా చాలా బాగా చేస్తాడు, తినేసి వెళ్దాం. చేసిన క్యారెట్ హల్వా అంటే నాకు చాలా ఇష్టం, తినేసి వెళ్ళిపోదాం. నాకు క్యారెట్ హల్వా చేయాలంటే క్యారెట్లు ఇంకా చక్కెర ఉండాలి కదన్నా. అది లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళి తీసుకురా. ఏం సార్ ఇలా వచ్చారు? మేము నీకోసం కాదు, బాలరాజ్ కోసం వచ్చారు. ఇప్పుడే పెద్ద గిరాకీ వచ్చిందని వెళ్ళిపోయాడు. పెద్ద గిరాకీ ఏముందంట? ఏమో సార్, రాత్రి వరకు రాను అని వెళ్ళిపోయాడు. సార్ రాత్రి వరకు రాడు అన్నందుకు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. తాళం లేదంటున్నాడు కదా, వెళ్ళిపోదాం పడు. ఏమైంది, కొంపతీసి మళ్ళీ వస్తున్నారు? బాలరాజు నిజంగా రాడు కదా రాత్రి వరకు? అవును సార్. ఎందుకు అనుమానం వచ్చింది? నువ్వు ఆ శిశువుని కదా, అందుకని అనుమానం వచ్చింది. ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంట, ఇంకోసారి గుద్దుకో. ఏంటి? కొమ్ములు వస్తాయమ్మా, ఇంకోసారి గుద్దుకో. మళ్ళీ ఇంకోసారి గుద్దుకో. అన్నం ఉడికే వరకు ఏం చేద్దాం? నువ్వే చెప్పు చిన్ని, ఏం చేద్దాం? సరదాగా ఆడుకుందామా? అమ్మ కూడా రెడీ. నాకు ఆడే మూడ్ లేదు, నేను ఆడాను. అది కాదమ్మా, ఆడుకొని అన్నాను కదా. చిన్ని, అమ్మకు కోపం తెప్పించకు, మనం వెళ్ళి ఆడుకుందాం. సరే అమ్మా, నువ్వు ఆడుకోవద్దులే, కానీ మేము ఆడుకుంటుంటే చూస్తూ ఉండు, పద. చిన్ని, ఇగో చూసావా ఎలా తడిచిపోయామో? ఇది సమ్మరే కదమ్మా, మంచిగా ఒకసేపు నిలబడితే మంచిగా ఆడిపోతాం మనం. హ్యాపీ సమ్మర్. ఇంకా 2 ఇళ్ళు ఉన్నాయి, ఈ 2 ఇళ్ళు చూసి ఆ దేవేందర్ వర్మ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది, వెతికేద్దాం. దేవేందర్ వర్మ ఉన్నాడా అండి? లేదండి, తను ఊరికి వెళ్ళాడు. ఓకే. హలో అండి, హలో. ఏంటి ఇక్కడ ఉన్నారు? నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చానండి. అవునా? పేపర్ ఏంటండి? ఆర్డర్స్ వచ్చాయండి. ఓ, బాగా ఆర్డర్స్ బాగానే వస్తున్నట్లున్నాయి. అవునండి. సరే, రేపు మా బర్త్డే ఉంది, వస్తుండ్రు కదా? తప్పకుండా వస్తామండి. సరే, థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.